రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసన్నల్లో వారి విధానాలను పూర్తిగా వీరు తీసుకొని అవలంబిస్తూ ఇక్కడ అమల్లోకి తీసుకొస్తూ చేసిన చర్యనే ఇది. అది అదాని గారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే, అలో చేస్తే తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలి. గతంలో మనం చూసినాం చాలా చోట్ల, ఒరిస్సా అనుభవాలు ఉన్నాయి, చాలా నగరాల అనుభవాలు ఉన్నాయి. ఇవాళ ప్రజల ఆస్తి, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టి దాని ద్వారా వాళ్ళని ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం అంటే ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒరిస్సాలో కూడా గతంలో జరిగింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ లైన్లు, పోల్స్ అన్నీ కూడా పోతే మళ్ళీ అది ప్రభుత్వమే చేయాలని చెప్పి ఆ ప్రైవేట్ కంపెనీ కిరికిరి పెట్టి చాలా కాలం కూడా ఇబ్బంది జరిగింది. మరి ఇవాళ అసలు ఇంకొక మాట, వారు అన్న మాట అది పూర్తిగా అబద్ధం. ఓల్డ్ సిటీలో 45% వసూలు అవుతున్నాయి, వాళ్ళు డబ్బులు కట్టట్లేదు అని చెప్పి మాట్లాడి అందుకే ఇస్తున్నాం ప్రైవేట్ వాళ్ళకని చెప్పి మాట్లాడారు. పూర్తిగా ఇది అసత్యం. ఓల్డ్ సిటీతో సహా తెలంగాణ రాష్ట్రంలో 97-98% బిల్లులు వసూలైనాయి. 45% బిల్లులు వసూలు జరగడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. రెవెన్యూ రికవరీ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా సమయానికి విద్యుత్ బిల్లులు చెల్లించారు గత 10 సంవత్సరాలు. కొన్ని చోట్ల, కొన్ని సర్కిల్స్లో 100% అయినాయి, ఎక్కడో ఒక చోట 1-2% తక్కువైతే ఉండొచ్చు. కానీ 97-98% తక్కువగా ఎప్పుడు కూడా వసూలు తక్కువ కాలే ఓల్డ్ సిటీలో కూడా. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణను కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజలపైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది, చీకటి పాలు అవుతుంది మళ్ళీ రాష్ట్రంలో పేదల బ్రతుకు. అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితులలో దీన్ని బీఆర్ఎస్ అంగీకరించదు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలే సరైన పద్ధతుల్లో సేవలు అందిస్తాయి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయి, అన్ని వర్గాల ప్రజలకు ఎవరికి కావాల్సిన రక్షణలు వాళ్ళకు వస్తాయి సబ్సిడీ రూపంలో, ఇతర రూపంలో. ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే మాత్రం విద్యుత్ రంగం నాశనం అయిపోతుంది, ప్రజల బతుకులే దెబ్బతింటాయి. ప్రత్యేకించి బీద ప్రజలకు విద్యుత్ నుంచి దూరం చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనిపైన విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ వచ్చిన వార్తలు కరెక్టా కాదా అని అంటే ప్రజలకి ఇట్లా వదిలి చూస్తున్నారు. ఏమొస్తుంది, ఎవరైనా మాట్లాడరా? స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయమే, ప్రభుత్వమే కావాలని చెప్పి దొంగదారిలో ఈ వార్తల్ని బయటికి పంపించింది. ఇది జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.